హాయ్ ఫ్రెండ్స్, నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని మిల్ మేకర్ వేసుకొని ఉడకబెట్టుకొని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాండీలో కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. కలిసిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళంప సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకొని బాగా కూర అంతా కూడా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా పక్కన వేపు పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కాస్త మగ్గిన తర్వాత మనం చపాతీలోకి తింటమే.